హలో ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో రాణించాలి అనేదే మన ఛానల్ ఉద్దేశం. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే స్వయం ఉపాధి అవకాశాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన హోల్సేల్ వ్యాపారం తెలియజేయబోతున్నాను. ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత ఎంత ప్రాఫిట్లో మనము మార్జిన్ ఎంత తీయగలము, అలాగే ఎలా ఉంటుంది ఈ వ్యాపారము, ఇలాంటి విషయాలు స్పష్టంగా మాట్లాడుకునే ముందు మీరు ఖచ్చితంగా హోల్సేల్ వ్యాపారం ఒకటి పర్మనెంట్గా చేసుకోవాలన్న ఆలోచన ఉంటేనే ఈ రంగంలోకి రండి. ఎందుకంటే ఇది రిస్క్ ఉంటుంది, రివార్డు ఉంటుంది, అలాగే కష్టము ఉంటుంది, ప్రతిఫలము ఉంటుంది. చేయగలిగి ఉంటే మాత్రం అద్భుతమైన వ్యాపారంగా ఉంటుంది. ఇదే మనకు బాడీ స్ప్రేస్. ఈరోజు బాడీ స్ప్రే అనేది జనరల్గా ఎక్కడ అసలు ఈ వాడని వ్యక్తి అనే వ్యక్తి ఉండడు. మనం చూస్తూ ఉంటాం ఈ బాడీ స్ప్రే రకరకాల వర్కులు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇంకేదన్నా వృత్తిపరంగా చేసేవాళ్ళు కానీ, ఈ ఈ మనకు తెలుగు 2 రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు. ఈ ఎండలకు బాడీ నుంచి దుర్వాసన రాకుండా బాడీ స్ప్రేని వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇవి వాళ్ళకు రెగ్యులర్గా అసలు ఏసీలో ఉన్నా కూడా ఆ బాడీ స్ప్రే వాడడం అనేది అలవాటు. మరి వీటిని ఎలా హోల్సేల్గా తీసుకొచ్చుకోవాలి, ఎక్కడ విక్రయించాలి? హోల్సేల్గా తీసుకోవడం అంటే మనకు ఈరోజు గూగుల్లోకి వెళ్ళి ఈ బాడీ స్ప్రేలకు సంబంధించిన మ్యానుఫ్యాక్చర్స్ అని కొడితే వస్తుంది. అలాగే ఇది ఇలా వెళ్ళే కన్నా కూడా మీరు ఢిల్లీ మార్కెట్కి వెళ్తే, ఢిల్లీలో కానీ హైదరాబాద్ బేగం బజార్ మార్కెట్లో కానీ ఈ బాడీ స్ప్రేలు హోల్సేల్గా ఇచ్చే షాప్స్ ఉంటాయి. వాళ్ళ వద్ద నుంచి అయినా తీసుకోవచ్చు, అలాగే హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఈ సేకరించడం అనేది ఈజీ, కానీ మార్కెటింగ్ చేసుకోవడము కత్తి మీద సానం. అయితే మార్కెటింగ్ చేసుకోగలిగితే దీంట్లో ఆదాయం ఎంత ఉంటుందో మీకు తప్పితే ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ నుంచే మనకు హైదరాబాద్ వస్తాయి, అక్కడ నుంచి విజయవాడ వస్తాయి, అక్కడ నుంచి విశాఖపట్నం వస్తాయి. ఢిల్లీ నుంచి మాత్రమే అన్ని చోట్లకు వస్తుంటాయి. కానీ అసలు హోల్సేల్ అనేది ఢిల్లీ మార్కెట్. ఈరోజు అక్కడ దాని మీద ఎంఆర్పి ₹399 ఉంటే కేవలం అది ₹28, ₹30, అంటే ఒక 10% పడుతుంది. మిగతా 90% ఎంఆర్పి దాని మీద ఉంటుంది. అలాగే 200 ఉంటే అది ₹19, ₹20 పడుతుంది. అలాగే ఈ విధమైన రేట్లు ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం మనం, ఒక ఫ్యాన్సీకి, ఒక బాడీ స్ప్రే మనకు నచ్చింది, లేదా ఒక అత్తరో ఒక సెంటో మనకు నచ్చింది. దాన్ని చూస్తే దాని మీద ₹250 ఎంఆర్పి ఉంది. ఆడవాడు ఏం చేస్తున్నాడంటే ఆ ₹250 ఎంఆర్పిలో ఒక 10% తగ్గించి ఒక ₹25, ₹30 తగ్గించి ₹220కి అమ్ముతుంటాడు. వాస్తవంగా వాడు తగ్గించి అమ్మేంత రేటే మార్కెట్లో పడుతుంది. ఇది కాకపోతే ఎవరికి తెలియదు. దీన్ని మీరు వ్యాపారంగా సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. ఆ జిల్లాలో ఎన్ని రకాల ఫ్యాన్సీలు ఉన్నాయో అన్ని రకాల ఫ్యాన్సీ షాపులకు మీరు సరుకు ఇవ్వగలిగి ఉండాలి. అలాగే ఫస్ట్ ఈ ఫ్యాన్సీ షాపుల వ్యక్తితో మాట్లాడండి. మనకు చాలా రీజనబుల్గా ఇస్తాం మేము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ అనేది ఉండదు. అప్పు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వ్యాపారం మనం గెలవాలి అంటే అప్పు లేకుండా మీరు వ్యాపారం చేయగలిగి ఉండాలి. మీరు ఒక ₹3 లక్షలతోనో ఒక ₹5 లక్షలతోనో ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే మార్కెట్కి వెళ్తారు. ₹5 లక్షల సరుకు అన్ని ఫ్లేవర్స్లో, ఎందుకంటే అక్కడ రకరకాల మోడల్స్ ఉంటాయి కదా, అన్ని కొనుగోలు చేస్తారు. మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఏ ఫ్యాన్సీ కాడికి వెళ్ళినా కూడా వాళ్ళు తక్కువ ఆర్డర్ పెట్టినా పర్వాలేదు, క్రెడిట్ అనేది లేదు. వాళ్ళు 20 డబ్బాలు పెట్టుకుంటారా అన్నీ కలిపి, లేకపోతే 30 బాటిల్స్ పెడతారనేది వాళ్ళ ఇష్టము. క్రెడిట్ లేకుండా కానీ మీరు చేయగలిగితే ఈ వ్యాపారాన్ని కొట్టిన వ్యాపారం లేదు. ఈ విధంగా ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఇది హోల్సేల్గా ఇస్తున్నట్టుగా శాంపిల్ కొన్ని మోడల్స్ ప్రతి షాప్కు చూపించగలిగి ఉండాలి. అలాగే మీ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్తే ఈరోజు అతను వద్దంటాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ వ్యాపారంలో మనకు పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వేరే హోల్సేల్ నుంచి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ మనము వాళ్ళకన్నా రీజనబుల్గా ఇస్తాం. ఒకటి కాదు ఒకటైనా కూడా తనకు తారసపడుతుంది. ఈరోజు రకరకాల ఫ్లేవర్స్ అతను అమ్ముతూ ఉంటాడు. ఏదో ఒక రోజు అక్కడ రేటుకు మీ రేటుకు చాలా తేడా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఎంత రేటు పడితే దాన్ని ఓన్లీ మీ ఖర్చులు అన్ని తీసి 30% ఆదాయానికి చేయండి. ఈరోజు ₹100 మీకు పడితే ₹130, ఆ 30% ఆదాయం మీకు అయి ఉండాలి. ఖర్చులు ఒక 10%, కేవలం ₹140 హోల్సేల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ₹10 ఖర్చులు, ₹30 ఆదాయం. ఈ విధంగా చేయగలిగితే అది ఎంఆర్పి ఎంత ఉంటుందో మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేయగలిగిన రోజు ఏ వ్యక్తి మీకు పోటీ రాలేడు. ఈ మార్కెట్ అనేది కొంతమంది వ్యక్తులే శాసిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కులంతోనో
లేకపోతే ఇంకేదో దృష్టిలో పెట్టుకొని కులాన్ని చేసుకుంటూ మనం ఒక కులం అంటూ ఏదో ఒక రూపాన కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ మార్కెట్ శాసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్సీ షాపులని అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల కులాల వ్యక్తులు ఉంటారు. వీరితోటి మీరు ఈ కులంతో సంబంధం లేకుండా మీరు మిమ్మల్ని నిరూపించుకుంటూ రేటు అనుకూలంగా ఇచ్చి అందరినీ మీ వైపు తిప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కొన్ని రోజులు అతను ఒక వ్యక్తి తీసుకోకపోయినా తర్వాత అతనికి ఇవన్నీ ఖచ్చితంగా అవసరమైంది. ఎందుకంటే మీరిచ్చే రేటు ఎక్కడ ఇవ్వరు కాబట్టి అవి ఖచ్చితంగా అది అవసరం కాబట్టి వేరే చోట నుంచి కొనే అవకాశం ఉన్నా కూడా అతను కొనకుండా మీ దగ్గర నుంచి కొంటాడు. ఇది మీరు అలవాటైన తర్వాత కొన్ని రోజులు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కాడికి మీరు వెళ్ళినప్పుడు అతనికి విజిటింగ్ కార్డు ఇచ్చేస్తారు. మీ దగ్గర మోడల్స్ చూపిస్తుంటారు. ఎప్పుడు కావాలంటప్పుడు మీరు వాట్సాప్ ద్వారా నాకు సమాచారం ఇస్తే నా దగ్గర ఉన్న అన్ని ఫ్లేవర్స్ అన్ని రేట్లు పంపిస్తాను సార్ మీకు అని చెప్తుంటారు. ఆ విధంగా ముందుకెళ్తుంటారు కాబట్టి ఈరోజు చెక్ చేసుకోవడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఇంకొక వ్యక్తి ఏ రేటుకి ఇచ్చాడు ఈ మోడల్, ఈ కంపెనీ, ఇంకా ఈ ఫ్లేవర్ ఏ విధంగా ఇచ్చాడనేది ఉంటుంది. కాబట్టి మీకు వ్యాపారం నిదానంగా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. ఈరోజు ఏంటంటే ప్రతి విషయంలోనూ మనం ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. అది స్టాక్ కొనుగోలు విషయంలో అయి ఉండొచ్చు, అమ్మకం విషయంలో అయి ఉండొచ్చు, అలాగే రీజనబుల్ రేట్లకు విక్రయించడంలో అయి ఉండొచ్చు. ఈ విధానాల్లో ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళగలిగినప్పుడే ఖచ్చితమైన విజయాన్ని చూడగలుగుతాం. ఇక్కడ ప్రణాళికాబద్ధం అంటే ఒక షాప్ వ్యక్తి ఖచ్చితంగా మనకు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ఆర్డర్ ఖచ్చితంగా అతను ఇస్తాడు అనే ఒక దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్ళండి. అది 100%గా ఇస్తాడు. ఈరోజు ఇవ్వలేకపోవచ్చు తన ఆర్డరు, ఈరోజు వద్దంటాడు, నెక్స్ట్ వద్దంటాడు. కాకపోతే ఏదో ఒక రోజు మీతో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న మోడల్స్ నాకు పంపమంటాడు. అది అతనే యూపీఐ ద్వారా అమౌంట్ పంపిస్తాడు, మీరు ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు పంపిస్తారు. ఈ విధమైన అలవాటు చేసుకోండి. ఇక్కడ ఒక జిల్లా మొత్తం మీద ఫ్యాన్సీలు, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఫ్యాన్సీ షాపులు ఉన్నాయనుకోండి, ఒక 50-60 ఉంటాయి. అలాగే జిల్లా మొత్తం మీద ఒక 800 నుంచి ఒక 3000 దాకా ఉంటాయి. తక్కువ 800 ఉంటాయి. చిన్న జిల్లా అయినా కూడా ఒక 3000 దాకా ఫ్యాన్సీ షాపులు ఉంటాయి. వీళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి వీళ్ళను మేనేజ్ చేసుకుని మీ సరుకు వీళ్ళకి అమ్మగలిగితే చాలు మీరు కోట్ల రూపాయల టర్నోవర్ చేయొచ్చు. ఆదాయం రీజనబుల్గా తీసుకోండి. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్ళండి. మీకు ఓపిక ఉంటే వేరే జిల్లాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే రీజనబుల్గా అమ్ముతున్నారో, ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు, అలాగే మీకు సరుకు కూడా మనకు సేల్స్ అయ్యేదాన్ని బట్టి మీరు అక్కడ నుంచి కొత్త మోడల్స్ తెప్పించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు హోల్సేల్గా ఎలా షాపులకు ఇస్తున్నారో అలాగే మీకు ఏ మార్కెట్ నుంచైనా సూపర్ స్టాక్ ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర మనకు పరిచయం ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు కూడా అలాగే మీకు పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే క్యాష్ వ్యాపారానికి మాత్రం మనం ఖచ్చితంగా చేయగలిగి ఉండాలి. క్రెడిట్ వ్యాపారం అయితే 100 కోట్లున్నా కూడా సరిపోయి వ్యాపారానికి, ఎందుకంటే తినేస్తుంటాయి. అందులో ఒకసారి అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ మనం ఇవ్వాలంటే అంత కష్టంగా ఉంటుంది. కాబట్టి అదే క్యాష్కి అయితే అతనికి అవసరమైన కాడికి కొనుక్కుంటాడు కాబట్టి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అతను ఖచ్చితంగా మనకు మళ్ళీ సరుకు ఆర్డర్ చెప్తూ ఉంటాడు, క్యాష్ ఇస్తూ ఉంటాడు. ఈ విధమైన అలవాటు కొంచెం ఆలస్యమైన, సేల్స్ తక్కువైనా ఈ విధమైన అలవాటు చేసుకోండి. ఖచ్చితమైన విజయం వస్తుంది, ఖచ్చితమైన ఆదాయం వస్తుంది, ఖచ్చితమైన వ్యాపారం స్థిరత్వం వస్తుంది. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకోసారి కూడా నా భావం అర్థం కావాలంటే ఇంకోసారి కూడా చూడండి వీడియో, నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, ఇంకొకసారి కూడా నేను రిక్వెస్ట్ ఇస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరూ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.